బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలక్షన్ లివర్ని అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది, లేదంటే కాదు. బండి అయితే మూవ్ చేసి చూద్దాం. హై బండ్లో అయితే మూవ్ చేస్తూ ఉన్నాం. హై రివర్స్లో మూవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే లోడ్ బండ్లో అయితే మూవ్ చేద్దాం. బ్రేక్స్ అయితే ఆయిల్ మస్తు బ్రేక్స్ కాబట్టి అక్కడికక్కడే నిలిచిపోతుంది. అందరికీ నమస్తే. మన ముందైతే మహీంద్రా 475 MS XP Plus 44 HP గల ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మహీంద్రా 475 MS XP Plus ఈ బండి అయితే 44 HPతోనే వస్తుంది. ఫ్రంట్లో అయితే మహీంద్రా లోగో అయితే చూస్తున్నాం. ఫ్రంట్ వెంటిలేషన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి, 2 అయితే చూడొచ్చు. బంపర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి బంపర్ కింద అయితే వేర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ యాక్సిల్ అయితే సీల్డ్ అయితే ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి ఉండదు. బండికి రైట్ సైడ్లో మహీంద్రా 475 MS XP Plus అని అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఆయిల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఆర్ఆన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ బ్యాటరీ బాక్స్ అయితే ఉంది. ఈ బ్యాటరీ అయితే 12 వోల్ట్ల గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నాం. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే సైలెన్సర్ కూడా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే. బండికి లెఫ్ట్ సైడ్లో కూడా మహీంద్రా 475 MS XP Plus అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే భూమిపుత్ర అని అయితే ఉంది. 6 years వారంటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కండిషన్ అప్లై. 4 cylinders అయితే ఉంటుంది. బాష్ పంప్ అయితే వాడారు, చాలా మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఇక్కడైతే డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. కింద అయితే సెల్ఫ్ మోటార్ అయితే ఉంది. ఈ బండిలో అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. ఇదే మోడల్లో మాన్యువల్ స్టీరింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది, అదైతే ఆప్షనల్. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 6.00x16 అయితే ఉంటుంది. ఈ టైర్ అయితే సియర్ టైర్తోనే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ 13.6x28 అయితే ఉంటుంది. ఈ టైర్ కూడా సియర్ టైర్తోనే వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇదైతే బల్బ్దే. ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యూల్ ట్యాంక్ అయితే చూస్తున్నాం. 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా ఒక లోగో అయితే చూస్తున్నాం. స్పీడోమీటర్, కిలోమీటర్, యూటోమీటర్ అయితే ఉంది. అవాస్ మాత్రం డిజిటల్లో ఉంటుంది, మిగతా మొత్తం మనలాగే. ఈ సైడ్ హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇదైతే బ్యాక్ సైడ్ లైట్ కంట్రోల్స్, ఇదైతే ఇండికేటర్ లైట్ కంట్రోల్. స్టీరింగ్ కింద అయితే మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులోనే 12 volts పవర్ సాకెట్ అయితే ఉంది. కీ పాయింట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఫ్యూల్ కటప్ లివర్ అయితే ఉంది. ఇదైతే పీస్ బాక్స్. ఇక్కడ మిర్రర్ అయితే ప్లేస్ చేస్తున్నారు. బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ మస్ట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూడొచ్చు. ఇక్కడ PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఇదైతే మెయిన్ గేరు 1 2 3 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. రివర్స్ కూడా ఇక్కడే. కింద అయితే లోడ్ గేరు, హై గేర్ అయితే ఉంటుంది. ఈ గేర్ను న్యూట్రల్ చేసుకుంటే నా బండి అయితే స్టార్ట్ అవుతుంది. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది, అదైతే ఆప్షనల్. ఇక్కడైతే పీటో గేర్ అయితే చూస్తున్నాం. పీటో టైప్ చూసుకున్నట్లయితే 6 పీటో ఉంటుంది. RPM 540 RPM అయితే ఉంటుంది. ఇక్కడే మెటల్ టూల్ బాక్స్ కూడా చూడొచ్చు. డ్రైవింగ్ సీట్ కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాక్తో పాటు సీట్ను ముందుకు వెనుక జరపడానికి ఒక లాక్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది.
బండికి బ్యాక్ సైడ్ విషయానికి వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్గార్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్లో కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్తో పాటు ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు నైట్ టైంలో వర్క్ చేసుకోవడానికి. ఇక్కడైతే రిఫ్లెక్టర్ చూడొచ్చు. ఇక్కడే బాటిల్ హోల్డర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ట్రాలీ కొని లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే 1 పాయింట్ లింకేజ్తో వస్తుంది. ఏడీడీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ట్రాలీ కప్లర్ అయితే చూస్తున్నాం. ఇదైతే హ్యాండ్ బ్రేకు. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1600 కేజీలుగా ఉంది. పీటో టైప్ అయితే 6 పీటో ఉంటుంది. ఆర్పిఎం 540 ఆర్పిఎం. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. బండి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం. ఈ బండిలో ఉన్న మ్యాక్సిమం పీటో పవర్ అయితే 37.5 హెచ్పీగా ఉంది. ఎస్ఎఫ్జి 244 అయితే ఉంది. బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలక్షన్ లివర్ని అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది, లేదంటే కాదు. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్తో వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఫ్రీగా అయితే ఉంది. బండి అయితే మూవ్ చేసి చూద్దాం. హై 1లో అయితే మూవ్ చేస్తూ ఉన్నాం. హై రివర్స్లో మూవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే లోడ్ 1లో అయితే మూవ్ చేద్దాం. లోడ్ లివర్స్. బ్రేక్స్ అయితే ఆయిల్ మస్తు బ్రేక్స్ కాబట్టి అక్కడికక్కడే నిలిచిపోతుంది. చూడండి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ మోడల్ ట్రాక్టర్ రివ్యూ కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.